హైవేస్ నిన్న ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణ మీడియాలో, తెలంగాణలో కొంచెం అసెంబ్లీ సక్సెస్ మీద హడావుడి నడుస్తుంది, కానీ ఏపీలో మెయిన్గా అండ్ నేషనల్ మీడియా అయితే అసలు అబ్బో అందరూ ఏమని ప్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా, సింపుల్గా ప్యాబ్లో ఎస్కోబార్ అంటే జగన. అదేంటి ఈ జగను ప్యాబ్లో ఎస్కోబార్ లాంటోడు, వాడు వీడు ఒకడే అని చంద్రబాబు నాయుడు అన్నాడు. దెన్ ఆయన ఎవరు అన్న వేలో ఇప్పుడు మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆయనది మమ్మల్ని పోల్చారు కదా ఏంటి అని చెప్పేసి ఒక జర్నలిస్టు జగన్ అడిగితే ఆ పేరే ఆయనకు అర్థం కావడానికి అర నిమిషం పట్టిందా, లేదంటే అర్థమైనా సరే ఆ పేరుతో భయం వల్ల జగన్ అలా ఉన్నాడు నాకు అర్థం కాల. మొత్తానికి తత్రపడ్డాడు, అక్కడ కంగారు పడ్డాడు. అక్కడ దెన్ నాకేం తెలుసు అది నిధి అన్నాడు, కవర్ చేశాడు, స్కిప్ చేశాడు. బట్ మొన్న బ్రెజిల్ నుంచి ముంద్రా పోర్టుగా, బ్రెజిల్ నుంచి కాదు అది వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనమాట. ముంద్రా పోర్టుకు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. బట్ మొన్న ఈ డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కంటెంట్ ఉందని చెప్పేసి ఒక పెద్ద కంటైనర్ వచ్చింది, అది వచ్చింది బ్రెజిల్ నుంచి. బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి విషయం తెలియజేశాడు. మరి మొన్న మధ్య ఏదో కంట్రీ కూడా ఎవరు అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అవుతూ వచ్చింది, మరి వాళ్ళకి విషయం తెలియజేయాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనగానే ఆయన ఇంటి చుట్టూతో వచ్చేసి పెద్ద పెద్ద ఇనుప గేట్లు పడ్డాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే దేనికి భయపడుతున్నాడు, ఎవరైనా థ్రెట్ ఉందని అనుకుంటూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఎక్కడో ఏదో గాడ్ ఫాదర్ సినిమాలు చూపించినట్టు ఈ డ్రగ్ డీలింగ్తో ఏదో కన్సల్మెంట్ చోట చేరకపోవడంతో అధికారులు నేనున్నాను, ఏం కాదు నేను చేరవేస్తే నాకు ఫండింగ్ ఇవ్వండి ఎలక్షన్కి అని చెప్పి డబ్బులు తీసుకుంటే ఇప్పుడు ఆ డబ్బులు అయిపోయినాయి. ఈ డ్రగ్ కన్సల్మెంట్ చోట చేరలేదు, అందుకే ఇప్పుడు ఈ థ్రెట్ ఉందని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా ఆల్మోస్ట్ ఆవేళ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పోల్చింది మామూలు అతనితో కాదండి. ప్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా అంటే 1990s 80s ఈ ప్రపంచాన్ని వణికించినాడు. లక్షల కోట్లు అనమాట అప్పట్లోనే వాడి దగ్గర. ఓన్లీ డ్రగ్స్తోనే ప్రపంచంలో నెంబర్ 1 ఏమంటారు రిచెస్ట్ క్రిమినల్ అంటూ అనుకోండి. ఫోర్బ్స్ పత్రిక కూడా ప్రకటించింది వాడి ఆస్తులు ఎంత వాడెంత అని. మీరు నమ్ముతారో లేదో ఈ డ్రగ్స్ కోసం ఏకంగా ఒక దీవినే వాడు కొనుగోలు చేశాడు. ఇంకా ఆ దీవికి వచ్చే షిప్పులన్నీ డ్రగ్స్ నుంచి పంపిస్తాడు. ఆ దీవి నుంచి ఏకంగా ఫ్లైట్లు, చాపర్లు డ్రగ్స్ తీసుకొని వెళ్తాయి. సమ్ టైమ్స్ సబ్మెరైన్లో కూడా డ్రగ్స్ వాడు సప్లై చేసినంత గీడాడు. వాడి స్టోరీ కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ టాటాలు, అదానీలు, అంబానీలు కష్టపడి పైకి వస్తారు. అలా పైకి వచ్చాక రాజకీయాలకు వెళ్ళాలని వాళ్ళకు ఉండదు, బిజినెస్ అనుకుంటారు. బట్ జగన్ రెడ్డి అలా కాదు, వ్యాపారంలో ఎదగాలి, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలి, ఆ తర్వాత మొత్తం నాకిందే ఉంచుకోవాలంటే ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి సేమ్ ఇలాగే ఈ ప్యాబ్లో ఎస్కోబార్ చేశాడని చెప్పేసి అన్నాడు. అందుకే వీడియో ఇస్తూ ఉన్నా. ఇతను 1949లో పుట్టాడండి. 1949లో డిసెంబర్ 1న పుట్టాడు. వీడు చనిపోయింది 1993 డిసెంబర్ 2. చూడండి కోయిన్సిడెన్స్, డిసెంబర్ 1న పుట్టే డిసెంబర్ 2న చచ్చాడు. ఈ మధ్య 44 సంవత్సరాలు బతికాడు. ఈ 44 సంవత్సరాలకు సంబంధించి కొలంబియా దేశం ఉంది, అందులో మెడలిన్ అనే ప్రాంతంలో వీడు మొదట్లో ఈ శ్మశానాల మీద సమాధులకు సంబంధించేసి అవన్నీ మొత్తం రాళ్ళు గిల్లు ఉంటాయి తొలగించి ఇది ఖాళీగా ఉంది పూడ్చుకోండి అని చెప్పేసి అటువంటివి చేస్తూ ఉండేవాడు డీలింగ్లు. ఆ తర్వాత నకిలీ బ్రాండ్ సిగరెట్లు అమ్మేవాడు. ఆ తర్వాత నకిలీవి లాటరీ టికెట్లు అమ్మేవాడు. ఆ తర్వాత ఒక ముఠాతో కలిసి ఒక బాలుని కిడ్నాప్ చేస్తే మస్తు పైసలు వచ్చాయి. ఆ తర్వాత ఈ డబ్బులు ఏం చేద్దాం ఉన్నప్పుడు డ్రగ్స్ డీలింగ్లో దిగి ఉన్నారు. అది చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, నేనే ఓన్గా ఒక డ్రగ్ డాన్గా ఎందుకు ఎదగకూడదు అనుకున్నాడు. అలా స్టార్ట్ చేశాడు. అప్పుడు వాడి దానికి వీడు పెట్టుకున్న పేరు మెడిలిన్ కార్టెల్, ఆ సాంప్రదాయానికి వీడు పెట్టుకున్న పేరు. ఇక అక్కడి నుంచండి ఏకంగా 70 నుంచి 80 టన్నులు, దాదాపు టన్నులేనా ఏకంగా అమెరికాకి, చైనాకి, రష్యాకి, ఇండియాకి, అసలు ప్రపంచంలోని ఏ దేశం అయితే డ్రగ్స్ వాడుతున్నారో లేదా డబ్బులు ఉన్నారో మన డ్రగ్స్ అలవాటు చేద్దాం అంటే అక్కడ డ్రగ్స్ పంపించేసేవాడు. 1975లో ఇదంతా స్టార్ట్ చేశాడు. 1976లో మాలియా విక్టోరియా అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి సెబాస్టియన్ అండ్ మనియోల్ అని చెప్పి ఇద్దరు పిల్లలు. ఇక 1976 నుంచి వీడి హవా ఎలా సాగిందంటే వీడికి అడ్డొస్తున్న పోలీస్ ఆఫీసర్లను చంపేవాడు, తీర్పులు ఇచ్చే జడ్జిలో తేడా కంటే వాళ్ళని చంపేవాడు. ఇలా అక్షరాల వీడి డ్రగ్స్ బిజినెస్కి అడ్డొస్తున్నారని కొన్ని వేల మందిని చంపాడు. వీడి బ్యాచ్ వేల మంది. ఒక యుద్ధంలో వేల మంది చనిపోవడం విని ఉంటాం, బట్ ఓన్లీ డ్రగ్స్కి అడ్డొస్తున్నారని వేల మందిని చంపాడు వీడు. తర్వాత డబ్బు బాగా సంపాదించేశాడు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇంకేం చేయాలి? దెన్ 1982లో కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చాడు. అంటే ముందే ఎంట్రీ ఇచ్చాడు, బట్ 1982లో ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత కూడా వీడేం చేశాడు, వీడు యొక్క డ్రగ్స్ బిజినెస్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. అలా చేసుకుంటూనే పోతున్నాడు.
వీడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ కనుచూపు మేరలో ఇల్లు ఉండదు. కొన్ని కిలోమీటర్ల మొత్తం వీడి ప్యాలెస్లు, జూలు, స్విమ్మింగ్ పూల్స్, తోటలు, గార్డెన్లు, ఒక రకంగా వీడిది ఈ భూమి మీద ఒక సామ్రాజ్యం అన్నట్టు అలా ఉండేవాడు. వీడి దగ్గర ఉండే డబ్బులకి రబ్బర్ బ్యాండ్లు వేయాలి కదా, ఆ రబ్బర్ బ్యాండ్లకి వీక్లీ అంటే వారానికి $1000 ఖర్చు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నారు. అంటే ఇంకా ఎన్ని బండిల్స్ చూడండి. ఇంకా ఏది నోట్ల కట్టలు, వాళ్ళ గూడెంలో నోట్ల కట్టలు ఏ రకంగా ఉండేయంటే 10% దాదాపు ఆ కరెన్సీ ఎలుకలు కొరికేవన్నమాట. ఆ రకంగా ఉండేవి ఆ గూడెంలో డబ్బులు. ఆడికి ఆ డబ్బుల్లో కొంత వీడు రాబిన్ హుడ్ తెలుసు కదా, ఉన్నోడి దగ్గర దోచేయడం, పేదోడికి పంచడం. ఆ రాబిన్ హుడ్ లాగా ఇతను కూడా పేదలకు డబ్బులు పంచేవాడు, ఇల్లు కట్టించేవాడు. ఫుట్బాల్ అంటే ఇష్టం, దాంతో ఫుట్బాల్ స్టేడియంస్ కూడా కట్టించేవాడు. కొంతమంది స్పాన్సర్ కూడా ఉండేవాడు. ఓకే, ఇలా ఉన్న మూమెంట్లోనే అమెరికాలో ఏమైందంటే స్పెషల్ యాంటీ డ్రగ్స్ టీమ్ అని ఒకటి ఫామ్ అయింది. ఎక్కడి వస్తుంది వీడిని చూడాలంటే వీడేం తెలియదు. దానికి వీడేం చేశాడంటే వీడు ఒక జైలు లాంటిది ఏర్పరచుకున్నాడు. దానికే లా కటెడ్రల్ అని చెప్పేసి ఒక జైలు పేరు అనేది పెట్టుకొని వీడు పెద్ద ప్యాలెస్, ఇక అందులోనే వీడే ఉంటున్నాడు. మన దగ్గర సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, తాడేపల్లి ఇల్లే అది ఇల్లు కాదు జైలు, ఇంక జైలు జగన్ అందులోనే ఉంటాడులే, వేరే జైలు ఎందుకులే అంటారు. ఎగ్జాక్ట్గా వీడికి అదే అన్నట్టు. అలా ఇందులో ఉంటాడు. వీళ్ళు ఇందులో ఉంటూ కూడా మరలా భయంకరంగా డ్రగ్స్ బిజినెస్ చేస్తూనే ఉండేవాడు. ఇక చివరికి వీడంటే విరక్త కలిగినటువంటి వాళ్ళు వీడిని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపు వీడేం చేశాడు, 1986లో ఈ కొలంబియా న్యాయశాఖ మంత్రి అతను చంపాడు. 1987లో సుప్రీంకోర్టులో అటాక్ చేసి 11 మంది జడ్జిని చంపాడు, అక్కడ సామాన్యులను చంపాడు. ఇక వీడి చంపకపోతే మనం బతకలేమని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇక అంతా కూడా వాడి మీద అటాక్ చేసిన మూమెంట్లో పోలీసులు వాటిని కాల్పులు జరుపుతుంటే వాడు ఆయిల్ ఇల్లు మీద పారిపోతుంటే ఒక బుల్లెట్ చెవిలోంచి తలలోకి వెళ్ళి చచ్చిపోయాడు అని ఒక కథ. లేదు వాడు సూసైడ్ చేసుకుని చెప్పేసి ఇంకో కథ. మొత్తానికి అలా చనిపోయాడు 1993 డిసెంబర్ 2న. ఇది వీడి కథ. వాడి గురించి డాక్యుమెంటరీ బోల్డ్ అని నెట్ఫ్లిక్స్లో సినిమా కూడా ఉన్నట్టు మీరు చూడండి. వీడి పేరు వింటే ఇప్పటికీ వణిగిపోతారు చాలామంది. ఆ రకంగా చంపేశాడు అనమాట వీడు. ప్రపంచంలో అత్యంత క్రూరమైన వాళ్ళు, భయంకరమైన వాళ్ళు ఇప్పటికీ 2 ఉన్నారంటే అది డ్రగ్ డీలర్సే, డ్రగ్ డాన్సే. వాళ్ళకి ఇంకేం ఉండదు. వాడు అడిగినంత డబ్బు ఇస్తాడు, నువ్వు వాడికి మెటీరియల్ ఇవ్వాలంతే. లేదు వాడు ఇచ్చిన మెటీరియల్ నువ్వు చేర్చాలి, నీ కమిషన్ ఇస్తాడంతే. కాదు కూడా తేడా పడింది నువ్వు చచ్చేదే. అలా జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళతో ప్రాణాపాయం పొంచి ఉందా, లేదు జగన్మోహన్ రెడ్డి చేసి డబ్బులు సంపాదించాడా, ఏపీలో గంజాయి ఆ రకంగానే మొత్తం స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ విచారణ తేలాల్సి ఉంది. బట్ జగన్ మాత్రం మొత్తానికి ఎక్కడో ఏదో థ్రెట్ ఉందని నాకైతే అనిపిస్తోంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఈ రకం చిన్నటువంటి లీడ్ పాయింట్ ఇచ్చడం అనిపిస్తూ ఉంది. సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్తాను కదా, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే సక్రమ మార్గంలో కాకుండా అక్రమ మార్గంలో ఎదుగుతూ ఉన్నామో ఏదో ఒక రోజు ఎవడో చేస్తే చస్తాం, లేదా ఉన్నది మొత్తం పోయిద్ది. దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. జగన్ గారు అయితే నిండు నూరేళ్ళు చక్కగా ఆయన బతకాలి, అండ్ రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఆయన బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఈలోపు ఆయన కేసులు తప్పుడు ఏమంటారు, ఆ కేసులు దోషం తేలితే శిక్ష విధిస్తే జైల్లో ఉన్న తర్వాత బయటికి రావాలి. సాటి మనిషిగా ఓ మనిషి బాగా కోరుకోవాలి తప్ప చావైతే కాదు. బట్ చాలామంది అంటున్నది ఏంటంటే జగన్ మొత్తానికి అది చేయాలని చేశాడు, డ్రగ్ డీలర్స్ నుంచి ఆయనకి పెను ప్రమాదం పొంచుంది బాబు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు ఎక్కడ తేడా కొడుతుంది. నిన్న ఎప్పుడైతే ఈ ఫ్యాబ్లో ఎస్కోబార్ టాపిక్ని తీసుకువచ్చి జగన్ కూడా ఈ ఫ్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పి చంద్రబాబు అన్నాడో అప్పటి నుంచి నాకు తేడాగానే ఉంది.